భక్త సులభుడు పరమేశ్వరుడు సర్వశుభములు కలిగించువాడు భక్త జనులను ధరించడానికై లింగరూపుడై అవతరించాడు లింగరూపుడై అవతరించాడు ఈశ్వరుని మధుర చరితము వింటే మన బ్రతుకు ధన్యము ఈశ్వరుని మధుర చరితము వింటే మన బ్రతుకు ధన్యము సృష్టికి పూర్వము ఈ విశ్వమంతా మహాజలముతో నిండి ఉండేది ఆ జలము నుండి తేజస్సు ఒకటి ఉద్భవించి విశ్వవ్యాప్తమైనది శివలీలలు ఎంత రమ్యమో శివమాయలు ఎంత మధురమో శివలీలలు ఎంత రమ్యమో శివమాయలు ఎంత మధురమో అపూర్వమైన ప్రకాశముతో వెలుగుతున్న తేజోరూపము తనకు తానుగా కల్పించుకున్న పరబ్రహ్మ స్వరూపమే శివుని రూపం పరబ్రహ్మ స్వరూపమే శివుని రూపం ఈశ్వరుని మధుర చరితము వింటే మన బ్రతుకు ధన్యము ఈశ్వరుని మధుర చరితము వింటే మన బ్రతుకు ధన్యము చేయాలని సంకల్పించి శివుడు పరబ్రహ్మ రూపము నుండి ప్రకృతిని కల్పించి ఆమెకో రూపాన్ని ఇచ్చేను ఆవిడే ఆదిశక్తి జగన్మాత ఆవిడే ఆదిశక్తి జగన్మాత ఈశ్వరుని మధుర చరితము వింటే మన బ్రతుకు ధన్యము ఈశ్వరుని మధుర చరితము వింటే మన బ్రతుకు ధన్యము వేయి చేతుల్లోన ఆయుధాలతో ఆభరణాలెన్నో ధరించుకొని నీలి మేఘ ఛాయ సౌందర్యంతో వీరాజిల్ల సాగుతుంది జగన్మాత వీరాజిల్ల సాగుతుంది జగన్మాత శివలీలలు ఎంత రమ్యమో శివమాయలు ఎంత మధురమో శివలీలలు ఎంత రమ్యమో శివమాయలు ఎంత మధురమో ఆనందపడుతూ శివుడు ఆమెను ఎడమ తొడపైన కూర్చోబెట్టుకొని వామహస్తము నడుము చుట్టూ పెనవేసి బయలుదేరేను ఈశ్వరుని మధుర చరితము వింటే మన బ్రతుకు ధన్యము ఈశ్వరుని మధుర చరితము వింటే మన బ్రతుకు ధన్యము
ఈశ్వరుని సంకల్పము చేత 4 హస్తాలతో మహాపురుషుడు నీలమేఘ శమ శరీరముతో పీతాంబరధారి అయ్యవతరించాడు. పీతాంబరధారి అయ్యవతరించాడు. శివలీలలు ఎంత రమ్యమో, శివమాయలు ఎంత మధురమో. శివలీలలు ఎంత రమ్యమో, శివమాయలు ఎంత మధురమో. పీతాంబరధారి అయిన పురుషుడు పరమేశ్వరుని చెంతకు చేరి చేతులు ఎత్తి నమస్కరించి నా కర్తవ్యమేమిటో తెలపమనడిగేను. కర్తవ్యమేమిటో తెలపమనడిగేను. ఈశ్వరుని మధుర చరితము వింటే మన బ్రతుకు ధన్యము. ఈశ్వరుని మధుర చరితము వింటే మన బ్రతుకు ధన్యము. అప్పుడు ఈశ్వరుడు ఆ పురుషునితో సృష్టికి పూర్వము అవతరించుట చేత పురుషోత్తముడవు అనిపించుకుంటావు, విష్ణువని పేరుతో ప్రసిద్ధుడవుతావు. విష్ణువని పేరుతో ప్రసిద్ధుడవుతావు. శివలీలలు ఎంత రమ్యమో, శివమాయలు ఎంత మధురమో. శివలీలలు ఎంత రమ్యమో, శివమాయలు ఎంత మధురమో. విశ్వవ్యాపితుడైన ఆ మహావిష్ణువు అపారమైన జలరాశి మధ్యాహ్న నివసించుటెట్లాని ఆలోచించుతూ పంచాక్షరి మంత్రమే జపిస్తుండేను. పంచాక్షరి మంత్రమే జపిస్తుండే. ఈశ్వరుని మధుర చరితము వింటే మన బ్రతుకు ధన్యము. ఈశ్వరుని మధుర చరితము వింటే మన బ్రతుకు ధన్యము. ఆ సమయాన జలరాశి పైన వటపత్రమొకటి తేలుతూ రాగా ఈశ్వరుని ప్రసాదంగా భావించి ఆ వటపత్రము పైన నివసించసాగేను. వటపత్రము పైన నివసించసాగేను. శివలీలలు ఎంత రమ్యమో, శివమాయలు ఎంత మధురమో. శివలీలలు ఎంత రమ్యమో, శివమాయలు ఎంత మధురమో. వటపత్రము పైన పవలించి విష్ణువు సృష్టి ఎట్లా జరుగనున్నదో నని ఆలోచించుతూ ఆ మహాజలములో పంచాక్షరి మంత్రమే జపిస్తుండేను. పంచాక్షరి మంత్రమే జపిస్తుండేను. ఈశ్వరుని మధుర చరితము వింటే మన బ్రతుకు ధన్యము. ఈశ్వరుని మధుర చరితము వింటే మన బ్రతుకు ధన్యము.
తపస్సు చేస్తున్న సమయాన తన నాభి నుండి ఒక పద్మము జనించి ఆ పద్మము నుండి పంచముఖాలతో పద్మ సంభవుడు బ్రహ్మావతరించే పద్మ సంభవుడు బ్రహ్మావతరించే శివలీలలు ఎంత రమ్యమో శివమాయలు ఎంత మధురమో శివలీలలు ఎంత రమ్యమో శివమాయలు ఎంత మధురమో ఆ విధముగా జన్మించిన బ్రహ్మ తన చుట్టూ రాజలము నిండి ఉందాని మొట్టమొదట తానే జన్మించిన నాని తన పుట్టుకకు పద్మమే కారణవ్వానే తన పుట్టుకకు పద్మమే కారణం అని ఈశ్వరుని మధుర చరితము వింటే మన బ్రతుకు ధన్యము ఈశ్వరుని మధుర చరితము వింటే మన బ్రతుకు ధన్యము ఆ పద్మము యొక్క ఆది అంతాలను తెలుసుకోవాలని విఫలము అయ్యేను అప్పుడు ఆకాశవాణి ఆ బ్రహ్మతో ఓంకారనాదము జపించమనను ఓంకారనాదము జపించమనను శివలీలలు ఎంత రమ్యమో శివమాయలు ఎంత మధురమో శివలీలలు ఎంత రమ్యమో శివమాయలు ఎంత మధురమో యోగ నిద్రలో ఉన్న నారాయణుడు ఓంకారనాదాన్ని విని మేలుకొని ప్రణవ మంత్రము జరిగినందున బ్రహ్మదేవుని ఎదుట ప్రత్యక్షమయ్యేను బ్రహ్మదేవుని ఎదుట ప్రత్యక్షమయ్యేను ఈశ్వరుని మధుర చరితము వింటే మన బ్రతుకు ధన్యము ఈశ్వరుని మధుర చరితము వింటే మన బ్రతుకు ధన్యము అప్పుడు బ్రహ్మ ఆశ్చర్యపడుతూ నీవు ఎవరు ఇక్కడికెందుకొచ్చావు మొట్టమొదట నేనే జన్మించినానని పరిపారి విధముగా ప్రశ్నించుతుండేను పరిపారి విధముగా ప్రశ్నించుతుండేను శివలీలలు ఎంత రమ్యమో శివమాయలు ఎంత మధురమో శివలీలలు ఎంత రమ్యమో శివమాయలు ఎంత మధురమో అప్పుడు విష్ణువు జ్ఞాన దృష్టితో జరిగిన వృత్తాంతం తెలుసుకొని నాయన నానాభి కమలము నుండి నీవు అవతరించినావని చెప్పాను నీవు అవతరించినావని చెప్పాను ఈశ్వరుని మధుర చరితము వింటే మన బ్రతుకు ధన్యము ఈశ్వరుని మధుర చరితము వింటే మన బ్రతుకు ధన్యము
నీ పుట్టుకే నీకు తెలియని వాడివి నా పుట్టుకకు ఎట్లు కారణమైతావు స్వయముగా నేను అవతరించిన్నాని విష్ణుతో బ్రహ్మ వాదులాడసాగే విష్ణుతో బ్రహ్మ వాదులాడసాగే శివలీలలు ఎంత రమ్యమో శివమాయలు ఎంత మధురమో శివలీలలు ఎంత రమ్యమో శివమాయలు ఎంత మధురమో ఎన్ని విధాలుగా నచ్చజెప్పినా విష్ణువు మాటను వినకుండా బ్రహ్మ ఆదినాథుడాను నేనేనంటూ పెడబొబ్బలు పెట్టసాగుతుండేను పెడబొబ్బలు పెట్టసాగుతుండేను ఈశ్వరుని మధుర చరితము వింటే మన బ్రతుకు ధన్యము ఈశ్వరుని మధుర చరితము వింటే మన బ్రతుకు ధన్యము ఆ సమయాన ఒక్కసారిగా ఉరుములు మెరుపులు మెరువసాగేను ఈ విశ్వమంతా కంపించిపోయేను బ్రహ్మ విష్ణువులు భయభ్రాంతులయ్యేను బ్రహ్మ విష్ణువులు భయభ్రాంతులయ్యేను శివలీలలు ఎంత రమ్యమో శివమాయలు ఎంత మధురమో శివలీలలు ఎంత రమ్యమో శివమాయలు ఎంత మధురమో ఓంకారనాదము ధ్వనిస్తుండగా అగ్ని జ్వాలలు విరజుమ్ముతూనే జ్వాల స్తంభం ఒకటి ఇరువురి మధ్యాన జ్యోతిర్లింగమై ఆవిర్భవించింది జ్యోతిర్లింగమై ఆవిర్భవించింది ఈశ్వరుని మధుర చరితము వింటే మన బ్రతుకు ధన్యము ఈశ్వరుని మధుర చరితము వింటే మన బ్రతుకు ధన్యము ఆ జ్యోతిర్లింగము ఆది తుది ఎక్కడో అర్థము కాని ఆ బ్రహ్మ విష్ణువులు ఆది అంతములు తెలుసుకున్న వాడే తమలో అది కూడా నిర్ణయించుకొనెను తమలో అది కూడా నిర్ణయించుకొనెను శివలీలలు ఎంత రమ్యమో శివమాయలు ఎంత మధురమో శివలీలలు ఎంత రమ్యమో శివమాయలు ఎంత మధురమో బ్రహ్మహంసలాగా మారి తుది భాగాన్ని తెలుసుకుంటానాని పైకి ఎగిరిపోయే విష్ణువు యజ్ఞవరహావతారమున భూమి అడుగు భాగమే బయలుదేరేను భూమి అడుగు భాగమే బయలుదేరేను ఈశ్వరుని మధుర చరితము వింటే మన బ్రతుకు ధన్యము ఈశ్వరుని మధుర చరితము వింటే మన బ్రతుకు ధన్యము
జ్యోతిర్లింగము అడుగు భాగాన్ని తెలుసుకోవడం సాధ్యము కాదని విష్ణువు వెనుదిరిగి పూర్వ చోటికి వచ్చి బ్రహ్మ కోసం ఎదురు చూస్తూ ఉండేను. బ్రహ్మ కోసం ఎదురు చూస్తూ ఉండేను. శివలీలలు ఎంత రమ్యమో, శివమాయలు ఎంత మధురమో. శివలీలలు ఎంత రమ్యమో, శివమాయలు ఎంత మధురమో. పైకి ఎంత ప్రయాణించినా లింగ తుది భాగము తెలుసుకోలేక నిరాశ పడుతుంటే పైనుంచి వస్తున్న మొగలి పుష్పం ఒకటి తన కంటబడినాది. మొగలి పుష్పం ఒకటి తన కంటబడినాది. శివలీలలు ఎంత రమ్యమో, శివమాయలు ఎంత మధురమో. శివలీలలు ఎంత రమ్యమో, శివమాయలు ఎంత మధురమో. ఈశ్వరుని మధుర చరితము వింటే మన బ్రతుకు ధన్యము. ఈశ్వరుని మధుర చరితము వింటే మన బ్రతుకు ధన్యము. భక్త సులభుడు పరమేశ్వరుడు సర్వశుభములు కలిగించువాడు. భక్త జనులను ధరించడానికై లింగరూపుడై అవతరించాడు. లింగరూపుడై అవతరించాడు. ఈశ్వరుని మధుర చరితము వింటే మన బ్రతుకు ధన్యము. ఈశ్వరుని మధుర చరితము వింటే మన బ్రతుకు ధన్యము. బ్రహ్మదాన్ని చూసి సంతోషించి నీవు ఎవ్వరు ఎక్కడుండి నీ రాక తెలుపుమాని ఆ పుష్పాన్ని అడిగేను. చతుర్ముఖాలను కలిగిన బ్రహ్మ, చతుర్ముఖాలను కలిగిన బ్రహ్మ. ఈశ్వరుని మధుర చరితము వింటే మన బ్రతుకు ధన్యము. ఈశ్వరుని మధుర చరితము వింటే మన బ్రతుకు ధన్యము. నన్ను గండకి పుష్పము అంటారు. జ్యోతిర్లింగము శిరోభాగము నుంచి వేల ఏళ్లుగా జారుతూ వస్తున్నా అంటూ ఆ పుష్పము బ్రహ్మెదుట నిలిచేను. అంటూ ఆ పుష్పము బ్రహ్మెదుట నిలిచేను. శివలీలలు ఎంత రమ్యమో, శివమాయలు ఎంత మధురమో. శివలీలలు ఎంత రమ్యమో, శివమాయలు ఎంత మధురమో. అప్పుడు బ్రహ్మ ఆలోచించి నేను కష్టకాలంలో ఉన్నానని నేను చెప్పే మాట సత్యము అని సాక్ష్యమివ్వు చాలు అంటూ అర్థించేను. సాక్ష్యమివ్వు చాలు అంటూ అర్థించేను. ఈశ్వరుని మధుర చరితము వింటే మన బ్రతుకు ధన్యము. ఈశ్వరుని మధుర చరితము వింటే
మన బ్రతుకు ధన్యము. ఆ సంగతి తెలియని మొగలి పువ్వు విష్ణువుతో సాక్ష్యము చెప్పడానికి ఒప్పుకొనగా బ్రహ్మ సంతోషించి ఆ పువ్వుతో పూర్వస్థానము చేరేను. ఆ పువ్వుతో పూర్వస్థానము చేరేను. శివలీలలు ఎంత రమ్యమో, శివమాయలు ఎంత మధురమో. శివలీలలు ఎంత రమ్యమో, శివమాయలు ఎంత మధురమో. జ్యోతిర్లింగము ఆది మూలము కనుగొనలేకపోయాను అంటూ విష్ణువు వైఫల్యం అంగీకరిస్తూ సత్యమైన మాట బ్రహ్మతో పలికేను. సత్యమైన మాట బ్రహ్మతో పలికేను. ఈశ్వరుని మధుర చరితము వింటే మన బ్రతుకు ధన్యము. ఈశ్వరుని మధుర చరితము వింటే మన బ్రతుకు ధన్యము. అప్పుడు బ్రహ్మ చిరునవ్వు నవ్వి లింగ శిరోభాగం చూసినానంటూ ఆ భాగములోన అలంకరించిన ఈ మొగలి పువ్వే సాక్ష్యమని చెప్పాను. ఈ మొగలి పువ్వే సాక్ష్యమని చెప్పాను. శివలీలలు ఎంత రమ్యమో, శివమాయలు ఎంత మధురమో. శివలీలలు ఎంత రమ్యమో, శివమాయలు ఎంత మధురమో. అప్పుడు బ్రహ్మ మొగలి పువ్వు వంక చూసి పుష్పమా సత్యమేనా అనగా విషయము తెలియని ఆ మొగలి పువ్వు సత్యము సత్యము అంటూ పలికేను. సత్యము సత్యము అంటూ పలికేను. ఈశ్వరుని మధుర చరితము వింటే మన బ్రతుకు ధన్యము. ఈశ్వరుని మధుర చరితము వింటే మన బ్రతుకు ధన్యము. గోరియా సత్యవాది అని గర్జిస్తూ ఈశ్వరుడు జ్వాలా స్తంభ మధ్య భాగములోన ప్రత్యక్షము కాగా బ్రహ్మ విష్ణువులు ఆ రుద్ర రూపం చూసి బీతిల్లిపోయేను. రుద్ర రూపం చూసి బీతిల్లిపోయేను. శివలీలలు ఎంత రమ్యమో, శివమాయలు ఎంత మధురమో. శివలీలలు ఎంత రమ్యమో, శివమాయలు ఎంత మధురమో. ఆది అంతము లేని జ్యోతిర్లింగము పరిభాగము నా దర్శించినానంటూ ఆ సత్యమాడిన బ్రహ్మ శిరసును ఖండిస్తానంటూ రుద్రుడు గర్జించే. ఖండిస్తానంటూ రుద్రుడు గర్జించే. ఈశ్వరుని మధుర చరితము వింటే మన బ్రతుకు ధన్యము. ఈశ్వరుని
బ్రహ్మ భయముతో గజగజ వణుకుతూ పాహి మామీశ్వర అంటూ ప్రార్థించంగా విష్ణువు కూడా వేడుకోనంగా శాంతించి ఈశ్వరుడు ఈ విధము పలికేను శాంతించి ఈశ్వరుడు ఈ విధము పలికేను శివలీలలు ఎంత రమ్యమో శివమాయలు ఎంత మధురమో శివలీలలు ఎంత రమ్యమో శివమాయలు ఎంత మధురమో ఎంతటి వారైనా చేసిన పాపము అనుభవించాలంటూ చిరికెన వేలితో బ్రహ్మ 5 శిరసుల్లోన ఒక శిరసును ఖండించగా బ్రహ్మ చతుర్ముఖుడయ్యే ఖండించగా బ్రహ్మ చతుర్ముఖుడయ్యే ఈశ్వరుని మధుర చరితము వింటే మన బ్రతుకు ధన్యము ఈశ్వరుని మధుర చరితము వింటే మన బ్రతుకు ధన్యము అసత్యమాడిన మొగలి పువ్వును చూసి శివార్చనకును పనికి రావు అని పాప ఫలితాన్ని అనుభవించాలని శివపూజకు దాన్ని నిషేధించేను పూజకు దాన్ని నిషేధించేను శివలీలలు ఎంత రమ్యమో శివమాయలు ఎంత మధురమో శివలీలలు ఎంత రమ్యమో శివమాయలు ఎంత మధురమో అప్పుడు ఆ పువ్వు ఓ శంకర అంటూ నిజము తెలియక సత్యమాడాను పాహి మామీశ్వర పాహి మామనగా కరుణించి తన జేట జూటంలో ధరించే కరుణించి తన జట జూటంలో ధరించే ఈశ్వరుని మధుర చరితము వింటే మన బ్రతుకు ధన్యము ఈశ్వరుని మధుర చరితము వింటే మన బ్రతుకు ధన్యము ధన్యులము అయితేమి దేవాది దేవా ఆది అంతము లేని ఈ జ్వాలలింగాన్ని అభిషేకించడము సాధ్యము కాదని పరమేశ్వరుని భక్తితో అడిగేను పరమేశ్వరుని భక్తితో అడిగేను శివలీలలు ఎంత రమ్యమో శివమాయలు ఎంత మధురమో శివలీలలు ఎంత రమ్యమో శివమాయలు ఎంత మధురమో అప్పుడు విష్ణువు పరమేశ్వరునితో మా పూజలు నీవు అందుకోవడానికై వీలైన రూపంలో అవతరించమంటూ ఆ పరబ్రహ్మాన్ని ప్రార్థించినాడు ఆ పరబ్రహ్మని ప్రార్థించినాడు ఈశ్వరుని మధుర చరితము వింటే మన బ్రతుకు ధన్యము ఈశ్వరుని మధుర చరితము వింటే మన బ్రతుకు ధన్యము
రూపం విరమించుకొని మరుక్షణమే ఆ ప్రదేశములో మా శివలింగము అవతరించింది. మహాశివలింగం అవతరించింది. శివలీలలు ఎంత రమ్యమో, శివమాయలు ఎంత మధురమో. శివలీలలు ఎంత రమ్యమో, శివమాయలు ఎంత మధురమో. దిక్కులు అన్నీ మురిసిపోతుండంగా, చుక్కలు అన్నీ మెరిసిపోతుండంగా, లింగోద్భవము జరిగిన సమయమే మహాశివరాత్రిగా పేరు పొందినది. మహాశివరాత్రిగా పేరు పొందినది. ఈశ్వరుని మధుర చరితము వింటే మన బ్రతుకు ధన్యము. ఈశ్వరుని మధుర చరితము వింటే మన బ్రతుకు ధన్యము. శివలింగ రూపాన అవతరించిన పరమేశ్వరుణ్ణి పవిత్ర జలముతో అభిషేకించి పంచాక్షర మంత్రంతో బ్రహ్మ విష్ణువులు అర్చించినారు. బ్రహ్మ విష్ణువులు అర్చించినారు. శివలీలలు ఎంత రమ్యమో, శివమాయలు ఎంత మధురమో. శివలీలలు ఎంత రమ్యమో, శివమాయలు ఎంత మధురమో. వారి భక్తికి సంతోషించి శివుడు ఆ లింగాకార మధ్య భాగములోన దర్శనమిచ్చి బ్రహ్మ విష్ణువులను ఆశీర్వదించి అనుగ్రహించాడు. ఆశీర్వదించి అనుగ్రహించాడు. ఈశ్వరుని మధుర చరితము వింటే మన బ్రతుకు ధన్యము. ఈశ్వరుని మధుర చరితము వింటే మన బ్రతుకు ధన్యము. భక్త సులభుడు పరమేశ్వరుడు సర్వశుభాలను కలిగించువాడు. భక్త జనులను ధరించడానికై లింగరూపుడై అవతరించాడు. లింగరూపుడై అవతరించాడు. శివలీలలు ఎంత రమ్యమో, శివమాయలు ఎంత మధురమో. శివలీలలు ఎంత రమ్యమో, శివమాయలు ఎంత మధురమో. కైలాసవాసుడు కమనీయ రూపుడు కరుణతో కాపాడు దయగల్ల దేవుడు. ఆపదలెన్నున్న తీర్చేటివాడు కోరిన వెంటనే వరమిచ్చువాడు. కోరిన వెంటనే వరమిచ్చువాడు. ఈశ్వరుని మధుర చరితము వింటే మన బ్రతుకు ధన్యము. ఈశ్వరుని మధుర చరితము వింటే మన బ్రతుకు ధన్యము.
త్రిశూలమును చేత పట్టుకొని పులితోలును వంటికి జుట్టుకొని జటాజూటములో గంగమ్మ తల్లిని దాచి ఉంచిన జగదీశ్వరుడు దాచి ఉంచిన జగదీశ్వరుడు శివలీలలు ఎంత రమ్యమో శివమాయలు ఎంత మధురమో శివలీలలు ఎంత రమ్యమో శివమాయలు ఎంత మధురమో రాక్షసులు బాలచంద్రమును చిలుకుతుండంగా అందు వచ్చిన కాలకూట విషము తన గొంతులోన నిలుపుకొని నీలకంఠుడైనాడు నిలుపుకొని నీలకంఠుడైనాడు ఈశ్వరుని మధుర చరితము వింటే మన బ్రతుకు ధన్యము ఈశ్వరుని మధుర చరితము వింటే మన బ్రతుకు ధన్యము దేహ సగభాగాన్ని పార్వతమ్మకు అర్పించి అర్ధనారీశ్వరుడైనాడు పరబ్రహ్మ రూపాన సృష్టిని సృష్టించి జగదీశ్వరునిగా పేరొందినాడు జగదీశ్వరునిగా పేరొందినాడు శివలీలలు ఎంత రమ్యమో శివమాయలు ఎంత మధురమో శివలీలలు ఎంత రమ్యమో శివమాయలు ఎంత మధురమో ఈ మధుర చరితము విన్న వారికి రాసిన వారికి చదివిన వారికి సకల దోషములు తొలగిపోయేనంట సర్వశుభములు కలిగేనంట సర్వశుభములు కలిగేనంట ఈశ్వరుని మధుర చరితము తేనె కన్న మధురం మధురం ఈశ్వరుని మధుర చరితము తేనె కన్న మధురం మధురం శివలీలలు ఎంత రమ్యమో